ప్రస్తుతానికైతే తగరపాలెస్లో స్టార్ట్ అయినాం. అయితే ఆ బంకులో ఆపుకొని మనం అయితే తినడానికి డాబా దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ తినేసి టైం అయితే 10:45 అవుతుంది. ఇక్కడైతే తినేసి ఇంకా మార్నింగ్ లేచి అయితే స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే మన ఈ ట్యాంకర్స్కి ఎట్లా ఉంటుంది అంటే టైమింగ్ కదా, టైమింగ్ కూడా కాబట్టి తినేసి స్టార్ట్ కావాలన్నమాట. పొద్దున్న 5 o'clockకే తీయాలి. నైట్ అయితే మొత్తం ఆడైతే దోమలు ఉన్నాయి. మనం పార్కింగ్ చేసిన దగ్గర బంక్లో ఫుల్ దోమల వల్ల అయితే నిద్రపోలే నైట్ అంతా. ఇంకా అట్లా తిరుగుతూనే ఉన్నాయి. ఇంకా సమ్మర్ ఒకటి కదా, హీట్ ప్లస్ దోమలు, రోడ్డు మీద నరకం ఉంటుంది డ్రైవర్ల పొజిషన్. కానీ తప్పదు, మనం ప్యాషన్తో వచ్చినాం కదా ఈ ఫీల్డ్కి. ఎంత అయినా కానీ తట్టుకొని నిలబడాలి. లేదంటే ఇప్పుడు మధ్యలో గివప్ ఇచ్చినామంటే మాత్రం ఫ్యామిలీలో వేస్ట్ ఫెలోస్ అయితే అవుతాం. దట్స్ వై నేను ఇంకా నెవర్ గివ్ అప్ అనుకొని చెప్పి అయితే కూర్చున్నా ఇదే ఫీల్డ్లో. కూరగాయల కోసం అయితే ఇక్కడ బండి ఆపాం. కూరగాయలు అయితే తేడానికి వెళ్ళిండు బాబాయ్. కరెంట్ మనం అయితే ఇప్పుడు ఒడిస్సాలో ఉన్నాం. టైం అయితే మార్నింగ్ ఎగ్జాక్ట్ 8:30 అయింది. ఇదే మన బండి. మనమైతే ఒడిస్సా గిరిసోల డిపో దగ్గరకు అయితే వచ్చినాం. చూసారు కదా, ఇదే మన డిపో, ఒడిస్సా గిరిసోల డిపో. ఇక్కడ మన వెహికల్ అయితే మొత్తం చెక్ చేసుకొని పేపర్లు అయితే చేంజ్ చేసి ఇక్కడ నుంచి అయితే మనకి లోకల్లో ఏదో ఒక బంక్ ఇస్తారు, లోకల్ కానీ లాంగ్ కానీ. ఇదన్నమాట ఇది డిపో. ఇక్కడ నుంచి పేపర్లు చేంజ్ అయినాకైతే ఎక్కడికి ఇస్తాడో చూడాలి. మిగతాది చెప్తా పేపర్లు ఇచ్చినాకైతే. లోపల మొబైల్ ఎంట్రీ ఉండదు కాబట్టి వీడియో అయితే తీయలేను. సో అయితే మన బళ్ళు అయితే పార్కింగ్లో పెట్టుకున్నాం. పార్కింగ్లో పెట్టుకొని అయితే ఇక్కడ కిరాణా షాప్ దగ్గర కూర్చున్నాం. ఇంకా మన బండి అయితే సీరియల్ రాలేదు. 16 బళ్ళు ఉన్నాయంట మనకు ముందు వెయిటింగ్లో. సో ఒక్కొక్కటి వెళ్తున్నాయి. డిపో అక్కడ ఉంది. అక్కడ ఇంతకుముందు అయితే ఆ బంకులో పార్కింగ్ ఉండేది, నీటి వాటర్ అది ఉండేది. ఇప్పుడు అవన్నీ తీసేశారు, వాటర్ ఫెసిలిటీ అది. అందుకని ఇక్కడ ఉండాల్సి వస్తుంది రోడ్డు పక్కన. ఈ సమ్మర్లో చాలా కష్టం. తప్పదేగా, డ్రైవింగ్ ఫీల్డ్ ఎంచుకున్నాకైతే తప్పదు. డ్రైవింగ్ ఫీల్డ్ ఏంటంటే బండి తోలడమే కాదు, ఇలాంటివన్నీ వచ్చినప్పుడు కూడా చాలా రిస్క్ ఉంటుంది. ఈ మార్కెట్ బండి వేరే, ఈ ట్యాంకర్లు అందులో జియో రూల్స్ వేరే ఉంటాయి. నేను ఇప్పుడు మన కుర్రోడు ఒకరు లేరు అంటే బాబాయ్ తప్పకొచ్చాను. ఇంకా సరే ఎప్పుడైనా మన గురువే కదా, పిలిస్తే రావడంలో తప్పు లేదని అయితే వచ్చాను. ఇదే మన బండి, టాటా 2016 మోడల్. ఆయిల్ ట్యాంకర్లు అయితే వెళ్తున్నాయి. ఈరోజు ఉండదు కదండి, ఈరోజు కూడా సప్లై హాలిడే కాబట్టి సప్లై ఇవ్వలేదు. 2 రోజుల నుంచి బండి అయితే ఆగిపోయింది. మార్నింగ్ ఇది బండి ఇస్తే వేరే అన్న షాప్ అన్న చికెన్ తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాం. పెట్రోల్కి అయితే ఆగినాం ఇక్కడ బంకులో. పెట్రోల్ కొట్టించుకొని అయితే చికెన్కి వెళ్ళాలి.
మార్కెట్కి అయితే వచ్చినాం. ఇక్కడ మార్కెట్ దగ్గర అయితే ఉన్నాం. కూరగాయలు అయితే కొంటుండ అన్న, కూరగాయలకు వచ్చినాం. అయితే ఇక్కడ చికెన్ తీసుకున్నాం. చికెన్ షాపు. చికెన్ తీసుకొని హాఫ్ కిలో అలా నేనైతే వెళ్ళి వంట చేసుకోవాలి. వంట చేసుకొని మంచిగా తినేసి రెస్ట్ తీసుకుంటే రేపే ఇంకా సప్లై ఇచ్చేది. మిల్ రెడీ ఎదరికెళ్ళి రన్నింగ్ చెప్తుందా? అది మిర్రర్ బాగాలేదని. మిర్రర్ బాగుంటే ఏదేమో బండి ఇచ్చాడు, వెళ్ళిపోయి ఇచ్చేస్తే అయిపోయింది. కాలం అంతా తగ్గుతుందా? తగ్గదు, అది వేగానే. అయితే కరెక్ట్గా ఈవినింగ్ 3 అవుతుంది. చూసారు గాలి వర్షం అయితే ఫుల్ గాలి అయితే వేస్తుంది. వర్షం పడేలా ఉంది. ఫుల్ గాలి అయితే వేస్తుంది మొత్తం. చూసారు కదా గాలికి డోర్లు అవి అయితే మొత్తం వచ్చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇక్కడ డిపో పక్కన బంకులో ఉన్నాం. పొద్దున్న లోడ్ పెడితే ఇప్పుడైతే పేపర్లు వచ్చాయి. బండి మార్నింగ్ పిలిచాడు, పెడితే ఇప్పుడు పేపర్లు వచ్చాయి మొత్తానికి. టైం అయితే ఈవినింగ్ 3 అవుతుంది. ఇంకా డీజిల్ అయితే ఇక్కడ కొట్టించుకొని బంకులో, జియో బంకులో మనం అయితే ఇప్పుడు ఛత్తీస్గఢ్ బార్డర్ అయితే వెళ్ళాలి. సంబాల్పూర్ దాటాక బర్గర్ అని ఒక డిస్ట్రిక్ట్, రాయ్పూర్ హైవేలో ఉంటుంది బంక్. అక్కడికైతే అన్లోడ్ పాయింట్ ఇచ్చాడు. అక్కడ అన్లోడ్ ఇప్పుడు వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఒక 384-400 కిలోమీటర్స్ వస్తుంది. వెళ్ళి అన్లోడ్ చేసుకున్నాకైతే చూద్దాం ఏ అన్లోడ్ అవుతుందా అవ్వదని. ఇప్పుడైతే లిమిట్ చేస్తాడంట బంకుల్లో. 150 లీటర్సే కొడుతున్నారు వెహికల్కి. ట్యాంకర్లకి అయితే, బాడీ బండికి అయితే 100 లీటర్సే కొడుతున్నారు. లిమిట్ చేయడం వల్ల బంకు ఖాళీ ఉందో లేదో తెలియదు. ట్యాంకులు ఖాళీ ఉంటే అన్లోడ్ అవుతుంది, లేదంటే లేదు. చూడాలి. ఇదో మన బండి. ఇదో డీజిల్ అయితే కొట్టేస్తున్నాం. ఎంత కొడతారో చూడాలి డీజిల్ కోసం. డీజిల్ కొడితే మనమైతే కొద్దిగా టైర్లు చెక్ చేసుకుంటే ముందు రోజు నైట్ అయితే ఫుల్ వర్షం అయితే పడింది. గాలి వర్షం, మొత్తం చెట్లు అయితే ఇరిగిపోయినాయి ఒడిశాలో. నైట్ అయితే ఘోరంగా కొట్టింది వర్షం అయితే నాన్ స్టాప్గా. ఈ ఎండలకైతే మంచి రిలీఫ్ అనుకోవచ్చు. బట్ అయితే ఘోరంగా కొట్టింది. ట్రాఫిక్ జామ్ అయింది నైట్. ఈ చెట్లు విరిగి పడినాయి, మొత్తం అంతా క్లియర్ చేస్తున్నారు. దానివల్ల అయితే నైట్ వీడియో తీయలేకపోయినా వర్షంలో. మనమైతే ఇక్కడ బౌద్ధ్ దగ్గరలో ఉన్నాం ఒడిశాకి. ఇక్కడైతే ఆపుకొని అయితే మంచిగా బ్రష్ చేసి టిఫిన్ అయితే చేయాలి. టిఫిన్ చేసుకొని అయితే బయలుదేరాలి. బౌద్ధ ఆర్టీఓ ఉంటాడు, కొద్దిగా ఆర్టీఓని చూసుకొని వెళ్ళేసరికి ఈవినింగ్ 5 అవుతుంది. చూద్దాం ఎంత టైం పడుతుందో. మళ్ళీ అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చినాం. బండి అయితే అన్లోడింగ్ పెట్టినాం. చూడాలి ఎప్పుడు అన్లోడ్ చేస్తారో.
ఛత్తీస్గఢ్ బోర్డర్ అనమాట ఇది బంక్. బండి అయితే ఫైనల్గా అన్లోడ్ అయిపోయింది. బండి అయితే పీఓడి కోసం అయితే వెయిటింగ్. లాక్స్ వేయాలి, పీఓడి కోసం వెయిటింగ్. పీఓడి వచ్చినాకైతే ఇక్కడి నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోవాలి. త్వరగా ఈ ట్రిప్ ఎక్కడితో అయితే ఎండ్ చేస్తున్నా. ఇంకా ఫ్రెష్ అయ్యి ఏమన్నా తినేసి ఇక స్టార్ట్ కావాలి మళ్ళీ వైజాగ్ లోడింగ్కి. నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికో నేనైతే అప్డేట్ ఇస్తాను. ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని ఫాలో అయ్యి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్, సీ యూ.